ఈరోజు మనం వీడియోలో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చేప ముక్కల్ని బాగా పసుపు ఉప్పేసి నిమ్మరసం వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను. అంటే ఈ ముక్కలకి ఉప్పు కారము బాగా పట్టుకుంటుందన్నమాట. ముక్కలు బాగా చూడండి అలా అంతా పీల్చేసుకుంది. ముక్కలు బాగా గట్టిగా కూడా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ బాగా వేసాను. ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ బాగా వేసి ఈ ప్యాన్లో చేప ముక్కలు వేసాను. వెంటనే ఇవి తిప్పేయకూడదండి, అలాగే పెట్టాలి. ఇవి కింద ఆల్మోస్ట్ బాగా రోస్ట్ అయ్యే వరకు అలాగే పెట్టాలి. ఆయిల్ ఎక్కువ ఉంటే అవేమి చెడిపోవు అన్నమాట, బాగా వస్తాయి. మనము తీసివేసేటప్పుడు కూడా బాగా వస్తాయి. చూడండి, నేను కూడా ఆయిల్ బాగా వేసాను. ఆయిల్ వేసి అలా తిప్పుతూ అలా రోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవి రోస్ట్ కావడానికి ఒక 10 మినిట్స్, అంటే ఒక సైడు 10 మినిట్స్, ఇంకొక సైడు 10 మినిట్స్. మంట ఎక్కువ పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఓకేనా? చూడండి, నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఆయిల్ మొత్తము అలా అయ్యేటట్లు ఆయిల్ మొత్తం ఉండాలన్నమాట. చూడండి, పీసులు నీట్గా వస్తున్నాయి కదా. ఆయిల్ కింద బాగుంటే పీసులు ఆటోమేటిక్గా, అంటే ముక్క చెదరకుండా ముక్క వచ్చేస్తుంది. చూడండి, ముక్కలన్నీ బాగా వచ్చేసాయి. ఇలాగే అన్నీ తిప్పేసాను కదా. సెకండ్ టైం కూడా ఇంకో సైడ్ కూడా అలాగే బాగా రోస్ట్ చేసుకోండి. ముక్కలు బాగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనా? ఇంకా నాకు పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కొన్ని వేసుకొని మిగతావి కూడా అలాగే చేసుకున్నాను. సెకండ్ టైం కూడా అవి తీసేసాను. చేప ముక్కలకి బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టించాము కదా. ముక్క బాగుంది గట్టిగా. వెంటనే అస్సలు ముక్కలకి ఏమి టచ్ చేయొద్దండి. బాగా అవి రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ కూడా కొద్దిగా బాగా వేసుకోండి. మనం నీట్గా తిప్పేసుకోవచ్చు. ముక్కలు బాగా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఒక సైడ్ ఒక 10 మినిట్స్ పడుతుంది. మంట తక్కువ పెట్టుకొని చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా ఒక 10 మినిట్స్ పడుతుంది. చూడండి, అలాగే సెకండ్ టైం కూడా బాగా రోస్ట్ చేసేసుకున్నాను. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ముళ్ళులు ఉంటాయండి, జాగ్రత్త. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.